నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. గురువు గారిని అడిగి ఏప్రిల్ మాసంలో 12 రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా కీర్తి. గురుగారు, ఏప్రిల్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది తెలియజేయండి గురుగారు. కుంభరాశి వారికి ఇంకా ఏలినట్స్ అని ఉందమ్మా. కాబట్టి ఈ యొక్క ధనస్థానంలోకి రవి, బుధ, శుక్ర, రాహు, శని గ్రహాలు మీనరాశిలో ఉండడము, కేతువు కన్యారాశిలో ఉండడము, ఆ తర్వాత గురుగ్రహము మనకి వృషభ రాశిలో ఉండడం జరిగింది. ఇంకా పాపం గురుబలం ఇంకా పికప్ అవ్వలేదు. ఏలినట్స్ అని ప్రభావం ఉంది. దానివల్ల పాపం ఎంత మనస్సు బాధగా ఉన్నా సరే పైకి పాపం నవ్వుతూ హ్యాపీగా ఉంటున్నారు. ఎవరిని బాధ పెట్టేటటువంటి మనస్తత్వం కాదు ఈ కుంభరాశి వాళ్ళకి. కాబట్టి ఈ యొక్క వాళ్ళందరికీ కూడా చేతి వృత్తుల వాళ్ళందరికీ కూడా పనులు వస్తాయి. ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. గతంలో వచ్చేసినాయి మొన్న ప్రమోషన్స్. అలాగే బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలతో పాల్గొంటారు. ఎక్కువ ప్రయాణాలు తగులుతాయి, బ్రహ్మాండంగా ప్రయాణాలు. బంధువులతో ఎప్పుడు మనం వెళ్ళడం కానీ వాళ్ళు రావడం కానీ ఇలా ఎప్పుడు ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది అనమాట కుంభరాశి వాళ్ళకి. అండ్ ఈ కుంభరాశి వారికి కొంతమంది డబ్బులు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళ దగ్గర అప్పు కిందో పని కిందో చేసి అవన్నీ కూడా ఈ నెలలో రావు అనమాట. ఇంకా కొంత టైం ఉంది పరిస్థితులు. ఇక పని లేనటువంటి వాళ్ళందరికీ కూడా పని దొరుకుతుంది. ఇంతకుముందు పని కూడా మాకు దొరకట్లేదండి అని బాధపడుతూ ఉండేవారు. అయితే వీళ్ళంతా కూడా ఎక్కువ ఈ యొక్క కుంభరాశి వాళ్ళ పిల్లల దగ్గర నుంచి కాస్త ఇబ్బందులు కొంచెం ఇలాంటివి పడినా సరే అవన్నీ కూడా తీరిపోవడం జరుగుతుంది. ఏదో రకంగా ఈ యొక్క కుంభరాశి వారికి అష్టమ కేతు ఉన్నాడు. దానివలన ఆత్మహత్యా సదృశమైనటువంటి సమస్యలు వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటాయి. అది చిన్న సమస్య అయినా సరే. కాబట్టి ప్రేమ వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ వీళ్ళంతా కూడా ఎవరికైతే ఈ యొక్క కుంభరాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి భార్యలను బాగా గౌరవిస్తారు వీళ్ళు. ఈ నెలలో ఇంకా తగ్గ గౌరవిస్తారు. అండ్ వాళ్ళ భార్యలకు ఏమైనా సరే కాస్త అనారోగ్యం అయితే ముందు జాగ్రత్తగా వీళ్ళు వెళ్ళి మంచిగా చేసుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి కుంభరాశి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అంతా కూడా వాళ్ళ స్థానాలకి, వాళ్ళ ఇంటి దగ్గర ఆఫీస్ ఉండదు కదా, అందుకని ట్రాన్స్ఫర్లు వస్తే బాగుండు అని అనుకుంటారు. ట్రాన్స్ఫర్లు వస్తాయి కానీ కొంచెం దూరంగా రావడం అనేటటువంటిది అంటే అంత తృప్తికరంగా ఉండదన్నమాట. విద్యార్థులు చదువులో కాస్త వెనకబడతారు. సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కాస్త వృద్ధిలోకి వస్తారు. అండ్ ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు. ఇల్లు అమ్మినటువంటి వాళ్ళు కూడా చాలా ఉన్నారు. చాలా పశ్చాత్తాపంతో బాధపడుతూ ఉంటారు అనమాట. స్థలాలు అమ్మే సమయం ఇదే అని. అటువంటి వాళ్ళు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. మళ్ళీ అలాంటి 2 స్థలాలు కొంటారు, మీరు 2 ఇళ్ళు కొంటారు. కాబట్టి ఎందుకు బాధ? మానవ జీవితమే అశాశ్వతం. కాబట్టి ఈ గుండె ధైర్యంతో ఈ కుంభరాశి వాళ్ళు కష్టజీవులు అనమాట. తెగ కష్టపడతారు. ఏప్రిల్ నెలలో కష్టపడి చక్కగా బంధువులను ఆదరించడం, వాళ్ళకి మంచి మంచి కూరలు వండి పెట్టడము, మంచిగా బట్టలు పెట్టడము, ఇలాంటి విషయాల్లో ఏ లోటుపాట్లు లేకుండా ఈ కుంభరాశి వాళ్ళందరినీ కూడా బంధువుల్ని చాలా చక్కగా చూసుకుంటారు. మంచి పేర్లని సంపాదించుకుంటారు. అయితే బంధువుల యొక్క పెళ్ళిళ్ళకి వీళ్ళు వెళ్తారు. మరి అక్కడ కొన్ని వీళ్ళ మీద కాస్త అవతల వాళ్ళు ఇబ్బంది పడేటటువంటి, అంటే ఎవరిదో పెళ్ళి ఎవరో కాలు కడగాలి వీళ్ళకి అడిగారు అనుకోండి, ఆవిడ బాధపడతారు కదా. అలాంటి కొన్ని నిందలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అయినా సరే ఈ నరఘోషలు ఈ ఘోషలన్నీ కూడా దాటుకొని చక్కగా వీళ్ళు మనమలతో మంచిగా ఆడుకుంటూ మంచిగా ఉంటుందన్నమాట. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా గురుగారు? కుంభరాశి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు అంటే కొలెస్ట్రాల్ ప్రాబ్లంలో ఇవన్నీ గతంలో ఉన్నవన్నీ తగ్గిపోయినాయి. ఇప్పుడు ఏమిట్రా అంటే కొంచెం ఎముకల నొప్పులు. అందువలన ఇప్పుడు రోజు వాకింగ్ చేసేవాళ్ళు రోజు చేయకపోతే కనుక నొప్పులు ఎలాగొస్తాయో ఆ విధంగా ఈ యొక్క కాళ్ళ నొప్పులు, చిన్న చిన్న బాధలు, మానసిక ఇబ్బందులు, మెయిన్గా మెంటల్ టెన్షన్స్. పాపం అదే పెద్ద రోగం. ఆ మెంటల్ టెన్షన్ అనేటటువంటి ఈ సమస్యలతో వీళ్ళు బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఈ రెండింటిని కనుక వీళ్ళు పోగొట్టుకుంటే, అష్టమ కేతు ఉన్నాడు కాబట్టి ఒంటరిగా ఉండకూడదు. వీళ్ళు చక్కగా వీటిని కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ఓకే, ఈ కుంభరాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు గురువుగారు?
ఏలినాటి శని జరుగుతుంది కదమ్మా, అందువలన శని జోపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి. శనికి కిలోం పావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నడుపుది 8 గంటలకు దానం చేసుకోవాలి. అష్టమ కేతువు కదా, కేతు జపం చేసుకోవాలి, కేతు స్తోత్రాలు చదువుకోవాలి. కేతువుకి కిలోం పావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ లేకపోతే రంగురంగులు ఉన్నటువంటి వస్త్రాలను కానీ ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేసుకోవాలి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు జరిపించుకోవడం, మేడి చెట్టు రావి చెట్టు చుట్టూ మరి తిరగడం. శనివారం నాడు గురువారం నాడు మేడి చెట్టుని, శనివారం నాడు రావి చెట్టుని కనుక తిరిగినట్లయితే సరిపోతుందమ్మా.